ఒకసారి నైట్ 11 మా అబ్బాయిని పిలిచి పొద్దున్న 5 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళరా మీ మామయ్య వస్తున్నాడు తీసుకొని రా అని చెప్పాను. వాడు పొద్దున్న 8ంటికి లేచి అలవాటు కదా అన్నాడు. ఏంటన్నా 2 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ బయటకు వచ్చి 50 రూపాయలు ఇస్తే ఆటో వాడు ఇంటి ముందు దించుతాడు కదా, నేను పొద్దున్న లేచిపోవాలా అన్నాడు. అప్పుడు చెప్పా, వారు వచ్చేది మీ మామయ్య కాదురా, మీ మామయ్యకి ఒక అందమైన కూతురు ఉన్నాయి కదా, అమ్మాయి వస్తుంది పోతావా లేకపోతే మీ పక్కంటి అబ్బాయిని పంపించమంటావా అంటే వెళ్తాడా వెళ్ళడా? పక్కా వెళ్తాడు. ఎన్నింటికి పోతాడు? 4:45 అక్కడ. అంటే మనం టార్గెట్ అందంగా ఉంటే చేయడానికి ఉత్సాహం వస్తుంది. 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్ కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. కరెక్ట్. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది గుర్తుందా? అట్లా చూడక మమ్మీ, ఆనెస్ట్ గా చెప్తున్నా, నేనేం పోరాని కాదు, మనలో మనమాట ఆ అమ్మాయి బాగుంటది. కంగారు పడుకు, బాగుంటది అంటున్నా, ఇష్టపడుతున్నా అంటలేను. అదే అమ్మాయి సేమ్ ట్రైన్ 4 o'clock వచ్చింది, నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉద్యోగం లేస్తాను లేను. ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ కథలో నీతేంది? మన గోల్స్ అనేవి ఎట్లుండాలంటే ఒక మోటివేషన్, ఒక ఇంట్రెస్ట్ రావాలి, అప్పుడే హార్డ్ వర్క్ చేస్తాం మనం.